పవన్ కళ్యాణ్ గారు చెప్పిన దాంట్లో తప్పేముంది? మీరు ఆలోచించుర్రి. సనాతన ధర్మం అంటే మీకు నొప్పి వస్తుంది, హిందూ ధర్మం అంటే నీకు నొప్పి వస్తుంది, హిందీ భాష గురించి మాట్లాడితే కూడా మీకు నొప్పి వస్తుంది. రాష్ట్ర భాష అంటే జాతీయ భాష అవులేగలరు, అది తెలుసుకొని మాట్లాడరు. హిందీ భాష అయినా ఇంగ్లీష్ భాష అయినా ఏ భాష అయినా నువ్వు అనుకుంటేనే నేర్చుకుంటావు, ఎవ్వరు నీ మీద రుద్దరు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి దేశం గురించి ఆలోచించి మాట్లాడతాడు, ధర్మం గురించి ఆలోచించి మాట్లాడతాడు, ప్రజల కోసం ఆలోచించి మాట్లాడతాడు తప్ప తన స్వార్థం కోసం ఏది మాట్లాడు. అదే దేశం కానీ దేశం నుంచి వచ్చిన ఆంగ్ల భాష గురించి ఏమన్నా అంటే ఒక్కొక్కడికి అట్లా పొడుచుకొస్తుంది. హలో నమస్తే, దిస్ ఇస్ ఆంజనేయులు. ఈరోజు టాపిక్ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు హిందీ భాష గురించి మాట్లాడితే కొంతమంది అయితే చించుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు హిందీ భాష గురించి మాట్లాడకూడదా? అసలు హిందీ భాష గురించి పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడాడు? ఎందుకు వీళ్ళందరూ పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి మాట్లాడినా వీళ్ళకి ప్రాబ్లం వస్తుంది, పవన్ కళ్యాణ్ హిందీ భాష గురించి మాట్లాడినా వీళ్ళకి ప్రాబ్లం వస్తుంది? అసలు వీళ్ళ ప్రాబ్లం ఏందనేది ఈ వీడియోలో వద్దాము. టాపిక్లోకి వెళ్ళబోయే ముందు దయచేసి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. మీ విలువైన కామెంట్ని అయితే తెలియజేయండి. వీడియో పూర్తిగా ఇవ్వండి, నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో టాపిక్లోకి వెళ్దాం. పవన్ కళ్యాణ్ గారు రాజ్య భాష స్వర్ణోత్సవ వేడుకల్లో పాల్గొన్న పవన్ కళ్యాణ్ గారు ఈరోజు హిందీ భాష గురించి మాట్లాడిండు. పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి మాట్లాడితే ఒకనికి ప్రాబ్లం అవుతుంది, పవన్ కళ్యాణ్ గారు హిందీ భాష గురించి మాట్లాడితే ఒకనికి ప్రాబ్లం అవుతుంది, పవన్ కళ్యాణ్ గారు హిందూ ధర్మం గురించి మాట్లాడితే ఒకనికి ప్రాబ్లం అవుతుంది, పవన్ కళ్యాణ్ గారు తమిళనాడులో ఎవడో హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని డెంగ్యూ మలేరియా అంటే వాడికి కౌంటర్ ఇస్తే ఇంకొకరికి బాధ అవుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఏది మాట్లాడినా ఎవరికి ఒకరికి ప్రాబ్లం అవుతుంది. కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి దేశం గురించి ఆలోచించి మాట్లాడతాడు, ధర్మం గురించి ఆలోచించి మాట్లాడతాడు, ప్రజల కోసం ఆలోచించి మాట్లాడతాడు తప్ప తన స్వార్థం కోసం ఏది మాట్లాడు. సో హిందీ భాష గురించి పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారంటే, మనం ఇంట్లో మాట్లాడుకోవడానికి మన మాతృభాష అమ్మ భాష తెలుగు ఉంది, మనం వివిధ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మాట్లాడుకోవడానికి సరిహద్దులు దాటినప్పుడు మాట్లాడుకోవడానికి ఎక్కువ మంది మాట్లాడే భాష హిందీ భాష అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. తెలుగు భాష అనేది మనకు అమ్మ లాంటిది, హిందీ భాష అనేది పెద్దమ్మ లాంటిది అని మాట్లాడాడు. ఎందుకు పెద్దమ్మ లాంటిది అని మాట్లాడాడంటే, దేశంలో ఎక్కువ చోట్ల మాట్లాడే భాష హిందీ భాష మన అందరికీ తెలుసు. హైదరాబాద్లో ఆటో వాళ్ళ దగ్గర నుంచి ఢిల్లీలో గల్లీకి వెళ్ళినా కూడా మాట్లాడేది హిందీ భాషనే మన అందరికీ తెలుసు. హిందీ లేకపోతే మన రాష్ట్రం దాటితే ఎట్లుంటుందో పరిస్థితి మన అందరికీ తెలిసిన విషయమే. సో మన అమ్మ భాషను మనం ప్రేమించాలి, గౌరవించాలి, కాపాడుకోవాలి, అది మన బాధ్యత. కానీ హిందీ భాష రాజ్య భాష, రాష్ట్ర భాష అని కూడా అంటారు. రాష్ట్ర భాష అంటే దేశంలో ఎక్కువ మంది మాట్లాడే దేశ భాష అనే అర్థం, జాతీయ భాష అనే అర్థం. హిందీని రాష్ట్ర భాష అన్నాడు పవన్ కళ్యాణ్ చెప్పి కొంతమంది ఏదేదో మాట్లాడతారు. అరే భయ్, రాష్ట్ర భాష అంటే జాతీయ భాషగా తెలుసుకోవాలి ముందు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఇంకొక ఉదాహరణ చెప్పిండు. మనం ఇంగ్లీష్ భాష నేర్చుకొని ఐటీ రంగంలో కానీ వేరే దేశాలకు వెళ్ళినప్పుడు కానీ భాష వల్ల మనం చాలా ఉపాధి పొందుతున్నాం. అదేవిధంగా హిందీ భాష వల్ల మన కమ్యూనికేషన్ పెరుగుతుంది. మన దేశంలోనే చాలా రాష్ట్రాల్లో హిందీ మాట్లాడతారు, వాళ్ళతోటి మన దేశంలో మాట్లాడే భాష మనకు రాకపోతే ఎట్లుంటుందో ఆలోచించరు. ఎందుకంటే మనం ఏ ట్రైన్కి వెళ్ళినా కూడా ఎక్కడికి వెళ్ళినా తెలుగు ఇంగ్లీష్తో పాటు హిందీ ఖచ్చితంగా ఉంటుంది. ఎక్కువ మందికి ఎక్కువ ప్రాచుర్యం పొందిన భాష హిందీ భాష. దాని గురించి చెప్తే పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నారు. సో పవన్ కళ్యాణ్ గారు చెప్పిన దాంట్లో తప్పేముంది? మీరు ఆలోచించుర్రి. హిందీ భాష మనకు ఒక భాష నేర్చుకుంటే దానివల్ల మనకి ఎన్ని భాషలు వస్తే మనం అంత మందితో సమానమని గతంలో పెద్దలు చెప్పారు. అంతెందుకు మన పివి నరసింహారావు గారు అనర్గళంగా ఎన్ని అంటే అన్ని భాషల్లో మాట్లాడగలరు. మన కేసీఆర్ గారికి తెలుసు, దాదాపు 5 నుంచి 6 భాషల్లో ఆయన అనర్గళంగా మాట్లాడగలరు. ఆయన తెలుగులో మాట్లాడగలరు, హిందీలో ఉర్దూలో కూడా మాట్లాడగలరు. అట్లా అని చెప్పేసి ఉర్దూ గొప్ప, తెలుగును మర్చిపోయి ఉర్దూ గొప్ప అని చెప్తుర్రా? హిందీ మాట్లాడదని చెప్పడం ఎంతవరకు కరెక్టో ఆలోచించారు. మన వెంకయ్య నాయుడు గారు, మాజీ ఉపరాష్ట్రపతి గారు, ఆయన కూడా అనర్గళంగా దాదాపు 7 నుంచి 8 భాషల్లో అనర్గళంగా మాట్లాడుతున్నారు. అట్లా అని చెప్పేసి తెలుగు భాషను మర్చిపోవాలి, తెలుగు భాష కాదు హిందీ భాషనే మనం రుద్దుతురా? హిందీ భాష అయినా ఇంగ్లీష్ భాష అయినా ఏ భాష అయినా నువ్వు అనుకుంటేనే నేర్చుకుంటావు, ఎవ్వరు నీ మీద రుద్దరు. ఇప్పుడు నేను హిందీ భాష మాట్లాడమని నాకు ఎవరైనా చెప్తాడా? హిందీ భాష నేర్చుకోమని చెప్తాడా? హిందీ భాషను ఎక్కువ మంది మాట్లాడుతారు కాబట్టి సరిహద్దులు దాటినప్పుడు మనకు ఉపయోగపడుతుంది కాబట్టి నేర్చుకుంటే బాగుంటుంది అని చెప్పి అన్నారు. అంతేగాని హిందీ భాషను బలవంతంగా నీ మీదనో నా మీదనో ఎవరు రుద్దరు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పదే చెప్తుండే, ఇంగ్లీష్ మీడియం వస్తేనే ఇంగ్లీష్ మీడియం ఉండాలి, కానీ తెలుగు భాషను గౌరవించుకోవాలని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్. అలాంటి పవన్ కళ్యాణ్ గారు తెలుగు భాష అమ్మతో పోలిస్తే, ఎక్కువ మంది మాట్లాడుతున్న భాషను పెద్దమ్మతో పోలిస్తే పవన్ కళ్యాణ్ గారు హిందీ గొప్ప అన్నాడు. హిందీ రాష్ట్ర భాష అంటే రాష్ట్ర భాష అంటే జాతీయ భాష అవులేగలరు, అది తెలుసుకొని మాట్లాడు.
పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని బదనాం చేయడానికి సనాతన ధర్మం అంటే మీకు నొప్పి వస్తుంది, హిందూ ధర్మం అంటే నీకు నొప్పి వస్తుంది, హిందీ భాష గురించి మాట్లాడితే కూడా మీకు నొప్పి వస్తుంది. గిట్లా అంటే మీకోసమో వాని కోసమో వీని కోసమో ఎవడెవడు పవన్ కళ్యాణ్ వ్యతిరేకిస్తుండని చెప్పి పవన్ కళ్యాణ్ వెనకాల ఎత్తడా? ఆయనకు నచ్చింది దేశ ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి, ప్రతి ఒక్కరికి ఉపయోగపడేదే భాష. ఆ భాష గురించి మాట్లాడతాడు, అవసరం ఉన్నవాడు నేర్చుకుంటాడు, అవసరం లేనివాడు సైలెంట్ ఉంటాడు. మనందరికీ తెలుగు భాష అమ్మ భాష, దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. కానీ ఇతర భాషల్ని గౌరవించాలి, నేర్చుకుంటే మనకు ఉపయోగపడుతుంది. అంతెందుకు రేపటి రోజున ఢిల్లీకి పోయినాం అనుకో, వాడు తెలుగు మాట్లాడుతాడా? ఎవడో మాట్లాడు. ఎందుకంటే మన తెలుగు తెలంగాణ ఆంధ్రాకి వస్తేనే తెలుగు మాట్లాడుతారు. బయటకి ఎక్కడికి పోయినా హిందీ అనేది ఇంపార్టెన్స్. కాబట్టి హిందీ అనేదాన్ని నేర్చుకుంటే బాగుంటుందని చెప్పింది తప్ప హిందీని ఏదో నేర్చుకోవాలి, తెలుగును బంద్ చేయాలి, తెలుగును పక్కన పెట్టాలని అని చెప్పలేదు. ఇంగ్లీష్ నేర్చుకోవడానికి లేని నొప్పి హిందీ నేర్చుకోమంటే ఒక్కొక్కడికి నొప్పి వస్తుంది. అదేందో అర్థం కాదు. మరి హిందీ వల్ల మీకు ఏమైనా ప్రాబ్లం అవుతుందా? హిందీ వల్ల మీకు ఏమైనా నష్టం జరుగుతుందా? ఇంగ్లీష్ వల్ల మీకు ఎలాగైనా ఉపాధి దొరుకుతుంది, ఇంగ్లీష్ వల్ల మీరు జీవితంలో ముందుకెళ్తున్నారు. అదే హిందీ నేర్చుకుంటే మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా బతకగలుగుతారు. హిందీ వల్ల ఉపయోగం ఉంటుందిరా భయ్య అంటే హిందీ వద్దు. మన దేశంలో ఉండే భాష గురించి మాట్లాడితే, మన దేశంలో ఉన్న భాష గురించి మన దేశంలో ఉన్న నాయకులు మాట్లాడితే మీకు నొప్పి వస్తుంది. అదే దేశంగానే దేశం నుంచి వచ్చిన ఆంగ్ల భాష గురించి ఏమన్నా అంటే ఒక్కొక్కడికి అట్లా పొడుచుకొస్తుంది. గుర్తుపెట్టుకోరి, బరాబర్ హిందీ నేర్చుకోరి, ఉపయోగపడుతుంది. లేదంటే తెలుగు భాషను కాపాడడంలో అందరితో పాటు ముందుండి నడవండి. అంతే. పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఇది. తెలుగు భాష అమ్మ భాష, దేశ భాషలందు తెలుగు లెస్స. ఇది పవన్ కళ్యాణ్ పాటిస్తాడు. మీరేదో పవన్ కళ్యాణ్కి నీతి వాక్యాలు చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటల్ని వక్రీకరించి, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన సగం సగం విని మేము ఏదో ఘనకార్యం చేసినాం, పవన్ కళ్యాణ్ని విమర్శించే స్థాయికి ఎదినాం అనుకుంటే అది మీ మూర్ఖత్వం అవుతుంది. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మీరు ఎన్ని విమర్శలు చేసినా ఎదుర్కొంటూ పోతాడు తప్ప మీలాంటి వాళ్ళు అదో పాతాలనికే పోతారు విమర్శించేటోళ్ళు. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, దేశంలో ఉన్న ప్రతి భాష మన భాష లెక్కనే. దేశంలో ఉన్న ప్రతి భాషను మనం గౌరవించాలి. మన భాష అమ్మ భాష లాంటిది కాబట్టి మన అమ్మని మనం గుండెల్లో పెట్టుకోవాలి, మిగతా వాళ్ళని మనం గౌరవించాలి. గుర్తుపెట్టుకోండి. జై హింద్.